హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యన టీవీ. సో చాలా రోజులకు మీ అందరితో మళ్ళీ ముచ్చటించాలని మీ ముందుకు వచ్చాను. చాలామంది వీడియోస్ రావట్లేదని అంటున్నారు. సో నా అవతారం చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో నాకు మళ్ళీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నవి. అవి చాలా పెయిన్ వచ్చింది. ఇది సంక్రాంతి ముందు మీరందరూ సంక్రాంతి పండగకి హ్యాపీగా ముగ్గులు వేసుకొని చుక్కలు వేస్తూ ముగ్గులు వేశారు. నాకు సంక్రాంతి పండుగకి చుక్కలు అనిపించినాయి. చాలా పెయిన్ వచ్చింది. అప్పటి నుండి మళ్ళీ ఫుడ్ అంతా బంద్ చేసేసి ఓన్లీ వాటర్, కొబ్బరి నీళ్ళు, వీటితోనే రోజు నా ఆహారం అదే. అన్నం తినలేని పరిస్థితి, చాలా పెయిన్ ఉంది. ఆపరేషన్ చేసుకుందామని చాలా ట్రై చేసిన అంటే ఈ మధ్యలో, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అండ్ కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఏది మన ఈ స్టోన్కి సంబంధించి స్టోన్స్ 11 రాకుండా ఇవి ఇప్పుడు చాలా రోజుల నుండి సఫర్ అవుతున్నా. పెయిన్ కరోనా టైంలో కూడా తీసుకుందామని హాస్పిటల్కి వెళ్ళా, ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయినా. కానీ బాగా కొన్ని రేపు చేస్తాం అంటూ కొన్ని ఇంకా అవి ఇవి అబ్జర్వేషన్ అంటూ అప్పటికే ఒక 70,000-80,000 వరకు ఖర్చు అయిపోయినాయి. సో మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది ఆరోగ్యశ్రీ మీద కూడా అవుతుంది, కానీ కొంచెం భయంగా ఉంది. బయట ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రం అమౌంట్ కట్టాలని తప్పది అని చెప్పేసి అన్నారు. సో దాని గురించి తిరుగుతున్నాం. బహుశా 5 నుండి 10 తారీఖు లోపల ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాలి. సో అదే ప్లాన్ ఉంది. అందుకోసమే కొంచెం వీడియోలు తీయలేకపోతున్నాను. చాలా అంటే చాలా పెయిన్ ఉంది. సో మళ్ళీ మన దాంట్లో సరే కథ రాసి తీద్దాం, నేను పక్కకు ఉండి చేద్దామంటే మన సబ్స్క్రైబ్ ఒప్పుకోరు. కంపల్సరీ నేను కనిపించాలనేది ఒకటి. చాలామంది ఫోన్ చేస్తుంటారు. రెండవది, వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టినా కూడా చాలా టేకులు తీసుకుంటారు. నాకు చెప్పలేనంత చెప్పేంత కూడా ఇది లేదు. పెయిన్ అయితే చాలా బాగుండే. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలు రాకపోవడం. కానీ ఇంతకుముందు చేసినటువంటి మంచి మంచి కామెడీ క్లిప్స్ అన్నీ ఈ లోపల మీ ముందు తీసుకొస్తామని ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. చెప్పొద్దని చాలా ఆలోచించిన, కానీ మీరంతా నా ఫ్రెండ్స్ కాబట్టి, నా సబ్స్క్రైబర్ కాబట్టి, మీరందరూ నా వాళ్ళు కాబట్టి మీతో చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది నాకైతే ఆపరేషన్ చేసుకోక తప్పదు. సో హాస్పిటల్లో జరిగే విషయాలు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్, అవన్నీ కూడా మీకు చూపించాలని బాగుంది. సో మీరందరూ ఒప్పుకుంటే ఈ ఎట్లా ఆపరేషన్కి సంబంధించిన ఎట్లా పోయిన హాస్పిటల్ ఎట్లుంది, బయట ఎట్లా చూసినప్పుడు ఎట్లా ఉన్నారు అంటే గుర్తుపడతలేదు. రే సత్యన్న నువ్వు ఇట్లా అయిపోయినవి, ఏమో అయిపోయింది, మొత్తం నా సెట్టింగ్ అవుట్ అయిపోయినట్టు అందరూ చేస్తారు. విషయం ఏంటంటే ఫుడ్ లేకుండా ఓన్లీ వాటర్ మీద దీని మీద ఉంటే 100% చాలా వీక్ అవుతాం మనుషులం కూడా. కానీ నాకైతే కొవ్వు బివ్వు అనేది తీసి పడేసింది. ఇవన్నీ ఎట్లుండేది, ఇట్లా అడ్డు ఉండేటువంటి మెందరస్, స్టమక్ కూడా మొత్తం పోయింది, బక్కగా అయిపోయినా. ఇట్లా చాలామంది నాతో అంటే బయటకు వెళ్ళినప్పుడు సెల్ఫీ దిగేటప్పుడు కానీ అన్న ఇంత ఘోరంగా అయిపోయింది, మీరేనా అని చెప్పేసి అంటారు. సో నేనే. ఇది ఫ్రెండ్స్, తప్పకుండా మళ్ళీ మంచి ఫుడ్ తిని మళ్ళీ లడ్డు ఈజీ కావచ్చు. బట్ ఈ లోపల మాత్రం ఆపరేషన్ చేసుకుందామని అనుకుంటాను. సో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లు కానీ మీ చుట్టుపక్కల కానీ ఇలా గాల్ బ్లాడర్ స్టోన్స్తో బాధపడుతున్నారు. సో ఆపరేషన్ చేయించుకుంటే ఎట్లా ఉంది అంటే గాల్ బ్లాడర్ స్టోన్ తీసేశారా, లేకపోతే మొత్తం గాల్ బ్లాడర్ తీసి పడేశారా? సో ఆ బ్లాడర్ తీసేస్తే కొంచెం అన్నం తిన్నప్పుడు మనకు అరగదు, అదంతా ఉందని కొంతమంది చెప్తున్నారు. తీసేసే బ్లాడర్ తీసి పడమని కొంతమంది అంటారు. ఇక లోకల్ కాగులు చెప్పే చాలామంది చెప్తారు, కానీ అనుభవించేటువంటి తెలుస్తుంది కదా. సో మీరు ఎవరైనా మీకు స్టోన్స్ వచ్చి ఉండి ఆపరేషన్ చేయించుకొని ఇట్లుంది అని చెప్పేసి బాగుంది, బాగలేదు, బ్లాడర్ తీసేపించుకోవాలా వద్దా అని మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియండి మీ కామెంట్స్ ద్వారా. సో మీ అభిప్రాయాన్ని కూడా నేను పరిగణలో తీసుకొని ఏం చేద్దామనేది చేద్దాం. సో ఈ వీడియోలో అంతా చెప్పుదాం అనుకుంటున్నా, కానీ అన్నీ చెప్పలేకపోతున్నా. మిగతా మాత్రం మీకు 100% హాస్పిటల్ అడిగి పోయినప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా ఆపరేషన్ జరుగుతుంది అనేది మీకు ఇదే మన సత్యన టీవీలో, నాకు A to Z కూడా ఉంది, బట్ ఇదే సత్యన టీవీలో టెలికాస్ట్ చేయమంటే చేయాలా వద్దా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అంటే ఇందులో ఓన్లీ కామెడీ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇట్లాంటి బ్లాగ్స్ ఇదేందని కొంతమంది డిస్టర్బ్ అవుతారేమో అనిపిస్తుంది. కానీ ఇట్లా అయితే అందరికి చేరుకుంటా, నేనేంటిది అనేది అందరికి తెలుస్తుంది అని చెప్పేసి ఇందులో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. సో ఏమన్నా తప్పుగా అనిపిస్తే మీరు అనేవి భావించకుండా కొంచెం మనస్ఫూర్తిగా క్షమించండి. చాలామందికి తెలియాలి, ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తారు, ఏమన్నా నెక్స్ట్ మంత్ షూటింగ్ ఉందా, కొత్త వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి, పదే చేస్తూ ఉన్నారు. లిఫ్ట్ చేయని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, అంత అవస్థలో ఉండే. సో ఏదైనప్పటికీ ఈ వీడియో ద్వారా చెప్పేస్తే వాళ్ళు కూడా చూస్తారు, మీరందరూ కూడా తెలుస్తుంది. కొంతమంది ఫోన్లు కూడా చేయలేరు. వాట్సాప్ చేయండి, వాట్సాప్ వీలుంటే మెసేజ్ చేస్తే, వీలు లేకపోతే
కష్టం చేయలేం, ఎందుకంటే బాగా మంది చేస్తూ ఉన్నారు. ఎవరికి రెస్పాండ్ కావాలో నాకు తెలియదు. నేను దాదాపుకి ఎక్కువ వాట్సాప్లు ఇవి కూడా ఎక్కువ రెగ్యులర్ చూడండి, ఎందుకంటే చాలా వస్తాయి. సాయంత్రం ఏం చేస్తా అంటే లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేవగానే మొత్తం క్లియర్ చాట్ కొట్టేస్తా. ఏమన్నా బాగా చూడాలనిపించినప్పుడు చూస్తే తప్పించి మిగతా వాటికి సమాధానం ఏమి ఇవ్వలేను. ఎందుకంటే చాలా గ్రూప్స్ ఉన్నాయి, యూట్యూబ్ గ్రూప్స్ అని, ఫ్యామిలీ గ్రూప్స్ అని, రకరకాలు ఉన్నాయి. సో అందులో ఎవరికి ఇవ్వాలో తెలియదు. సో ఫ్రెండ్స్, ఎక్కువ లాగకూడదు. సో ఇది మీకు ఎవరైనా గాల్బ్లాడర్ స్టోన్స్ ఉండి తీపిస్తుంటే కింద కామెంట్ చేయండి. ఎట్లా ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, గాల్బ్లాడర్ తీసి చేయించుకోమంటారా వద్దా, ఓన్లీ స్టోన్స్ తీపిస్తే బాగుంటుందా, లేకపోతే ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. సో నాకు ఉంటుంది అయితే 2-3 డేస్, శుక్రవారం వరకు ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని ఫైనల్ చేసుకుంటా. ఇంకా చాలా ఉన్నది చెప్పేది. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా నాకు కింద కామెంట్ రూపకంగా తెలియండి. దయచేసి నా వీడియోస్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ వాట్సాప్, మీ సోషల్ మీడియా గ్రూపులలో స్టేటస్ పెట్టుకోండి, అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్న వాళ్ళు మంచి అవకాశాలు రాగానే వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు, మంచి మంచి రూట్లలో ఉంటున్నారు. సో నేను మాత్రం ఇక్కడే ఉంటున్నా, అది అందరికీ తెలుసు. చాలామంది నా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేది కూడా అదే. నేను పెళ్ళి ముందు చాలా తిరిగేసిన, సినిమా చేసిన, అన్నీ చేసిన, కానీ అది ఇప్పుడు మాత్రం బీభత్సంగా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు ఆరోగ్యరీత్యాలో పోలేని పరిస్థితి. కొంచెం పోతా, చాలా ఫోన్స్ కూడా వస్తున్నాయి బయట నుండి. తప్పకుండా నాకు కూడా ఒక రోజు వస్తుంది, వెళ్తా. ఇప్పుడైతే ఇది ఫ్రెండ్స్, ఇక మోస కూడా వచ్చేస్తుంది. సో మీ అభిప్రాయం మాత్రం కింద తెలియండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకా కొత్త వాళ్ళకి చాలామందికి అవకాశం ఇచ్చేది కాబట్టి మా ద్వారా నేను ఇస్తూ ఉంటాను. మీ ద్వారా మీ అభినందనలు తెలియండి. అట్లే మీరు షేర్ చేసి నాకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.